వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉచితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉచితాలు తగ్గించి అర్హులైన నిరుపేదలకు మాత్రమే అందించాలని అన్నారు. తినటానికి ఆహారం లేని వారికి బియ్యం ఇవ్వాలని, అమ్ముకునే వారికి కాదని చెప్పారు. తెలంగాణలో 1.1 కోటి కుటుంబాలుంటే 1.25 కోటి రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ఉచితాలు కేవలం అర్హులకు, నిరుపేదలకు మాత్రమే ఉండాలన్నారు. తినటానికి తిండి లేని వారికి మాత్రమే బియ్యం ఇవ్వాలని, అమ్ముకునే వారికి ఇవ్వటం కరెక్ట్ కాదని చెప్పారు. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేనోళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1.10 లక్షల కుటుంబాలు.